కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల వ్యవహారం కలకలం రేపుతోంది. అమ్మాయిల హాస్టల్ వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగడం సంచలనం సృష్టించింది. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ వి వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థినులు నినాదాలు చేశారు. కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు. ఇక విషయం తెలుసుకుని కాలేజ్ హాస్టల్ కు చేరుకున్నారు పోలీసులు. ఆరోపణలు వచ్చిన ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ను ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున 3:30 గంటల వరకు హైడ్రామా కొనసాగింది. ఫైనల్ ఇయర్ విద్యార్థికి మరో విద్యార్థిని సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసిందంటూ ఆరోపణలున్నాయి. బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరాలు గుర్తించారంటూ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు విద్యార్థులు. వారం రోజులుగా ఇంత జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ కళాశాల మేనేజ్మెంట్ ను ప్రశ్నిస్తున్నారు విద్యార్థినులు. వారం రోజుల క్రితమే ఈ విషయం వెలుగు చూసినా మేనేజ్మెంట్ స్పందించలేదంటూ ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు పోలీసులు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల వ్యవహారం కలకలం రేపుతోంది. అమ్మాయిల హాస్టల్ వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్, పోలీసులు ఏం చెప్తున్నారు? గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఏదైతే బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరాలు అమర్చారో వాళ్ళ ప్రైవేటు దృశ్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ హిడెన్ కెమెరాల ద్వారా సేకరించి విక్రయిస్తున్నారని చెప్పి ఆందోళన నిన్న అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా బాలికల హాస్టల్ దగ్గర కానీ కాలేజ్ దగ్గర కానీ విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున కూడా చేశారు. తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా విద్యార్థులు అయితే తమ ఆందోళన కొనసాగించారు. ఇంజనీరింగ్ కళాశాలలోనే చదువుతున్నటువంటి విజయ్ అనే విద్యార్థి ఇదంతా మరొక విద్యార్థిని సహాయంతో చేశాడు. ఆ వచ్చిన వీడియోలను కూడా అమ్ముకుంటున్నారనే అంశానికి సంబంధించి కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన నేపథ్యంలో పోలీసులు కూడా రాత్రి హాస్టల్లో అదేవిధంగా కళాశాల ప్రాంగణం దగ్గర కూడా చేరుకోవడం కూడా జరిగింది. విజయ్ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ విజయ్ అనే విద్యార్థిని అదుపులోకి తీసుకుని అతని మొబైల్ తో పాటుగా ల్యాప్టాప్ ను కూడా సీజ్ చేశారు. ఎప్పటి నుంచి ఈ వ్యవహారం జరుగుతుంది, ఏ వీడియోలు ఉన్నాయనే అంశానికి సంబంధించి విచారణ చేయడంతో పాటు అతనికి సహకరిస్తున్న మరో విద్యార్థినికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి విద్యార్థులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఇదంతా జరుగుతుందనే విషయాన్ని కూడా చెప్పడంతో ఎవరైతే పోస్టులు పెట్టారో ఆ విద్యార్థుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. కేసు నమోదు అంశానికి సంబంధించి కానీ విచారణ చేస్తున్న అంశానికి సంబంధించి కానీ పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. ఇవాళ ఈ కేసుకు సంబంధించి కొంతమంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ మీద అయితే కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మేనేజ్మెంట్ కూడా ఈ వ్యవహారం వారం క్రితం తెలిసిన చర్యలు తీసుకోలేదని చెప్పి అయితే విద్యార్థులు ఆందోళనకి దిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసు విచారణ అయితే కొనసాగుతా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.